హలో ఎవ్రీవన్. ఇందాక 2ంటికే సినిమా చూశాను తంగళాను. షూట్ చేయడానికి పెద్దగా టైం లేదు, అందుకే ఇలా అవుట్డోర్ ప్లాన్ చేశాను అనమాట. సినిమా ఎలా ఉందనంటే సోషల్ మీడియాలో చూపిస్తున్నారు కదా, బాగుంది అదిరిపోయింది అన్నట్టుగా. మరి అయితే అంత లేదు నా దృష్టిలో. యాక్చువల్లీ ఎందుకు అలా అనిపిస్తుంది అంటే స్టోరీ అనేది చాలా తక్కువ ఉంది. సో మీరు ఏ సీన్ తీసుకున్నా కానీ కొంచెం లాగ్లా అనిపించవచ్చు. స్టోరీ పాయింట్లో ఎక్కువ ట్విస్టులు కానీ అలాంటివి ఏమన్నా ఉంటూ ఎంగేజింగ్గా తీసుకెళ్తే మనకు ఆ ఫీల్ రాదు. దీంట్లో ట్విస్టులు 2-3 ఉంటాయి, అది లాస్ట్లో రివీల్ చేస్తారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ సినిమా గోల్డ్ గురించి అని చెప్పి. దాని మీద మొత్తం ఫోకస్ అయి ఉంటుంది. ఇంకోటి, ఈ సినిమా డైరెక్టర్స్ చాలా బాగా తీస్తాడు ఎమోషనల్గా. ఈ సినిమాలో కొంచెం ఎడిటింగ్ ప్యాటర్న్ మార్చాడు. మీరు ఏదైనా సీన్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి పెద్దగా టైం ఉంచరు. ఆ తీసుకున్న టైమింగ్ ఏదైతే ఉందో మనకి ఎమోషనల్ ఇంపాక్ట్ని కొంచెం తగ్గిస్తూ ఉంటుంది, పెద్దగా కనెక్ట్ అవ్వం. అదే ఇక్కడ కొంచెం మైనస్ అవుతుంది. సినిమా స్టార్టింగ్లో గోల్డ్ సంబంధించి ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది బాగా డిజైన్ చేశారు. లొకేషన్స్ కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ బాగా సెట్ అయ్యాయి. మీకు విక్రమ్ గురించి తెలిసిందే కదా, ఆయన ఏదన్నా క్యారెక్టర్ తీసుకుంటే దాంట్లో దూరిపోతారు. దీంట్లో కూడా అలాగే జరిగింది. మీకు విక్రమ్ కనిపించదు, ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆయన హెయిర్ స్టైల్ మొత్తం అన్నీ బాగా సెట్ అయ్యాయి. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ట్రైలర్లో చూసినట్టుగా విలన్ క్యారెక్టర్కి సమ్ మిస్టికల్ మ్యాజిక్ పవర్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా, సో అవి యూజ్ చేసుకుంటూ ఫైట్ సీన్స్కి సంబంధించి డిజైన్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ చాలా బాగా చేశారు. ఎప్పుడైతే ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వడానికి ఎడిటింగ్లో స్పేస్ ఉంచలేదో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ తీసుకురాలేదు. కానీ ఆయనకున్న స్పేస్లో ఆయన బాగానే చేశారు. నెక్స్ట్ ఇంకో రివ్యూతో వెళ్తాం. సీ యూ.